ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడగనా? ఎందుకు చాలామంది జీవితాంతం చాలా హార్డ్ వర్క్ చేస్తారు, కాని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మాత్రం వాళ్లకు ఎప్పుడూ దగ్గరవ్వదు? వాళ్ల కష్టం సరిపోవట్లేదా, లేక మనకు తెలియని ఇంకేదైనా హిడెన్ రీజన్ ఉందా? అవును, ఎందుకు చాలామంది వాళ్ల లైఫ్ మొత్తం కష్టపడినా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని మాత్రం అందుకోలేకపోతున్నారు? ఇది చాలామంది ఎదుర్కొంటున్న ఒక పెద్ద ప్రశ్న. సో దీని వెనుక ఉన్న అసలు కారణమేంటో ఈరోజు చూద్దాం. మన సొసైటీలో ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది. అదేంటంటే హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ గ్యారంటీడ్. చాలా వరకు ఇది నిజమే కూడా. కష్టపడకుండా ఏది రాదు కదా. ఇది మనందరికీ చిన్నప్పటినుంచి నేర్పిన మొదటి పాఠం. కానీ ఇక్కడే ఒక స్ట్రేంజ్ అబ్జర్వేషన్ ఉంది. చాలా కష్టపడి పనిచేసే చాలామంది వాళ్ళ లైఫ్ అంతా మిడిల్ క్లాస్లోనే ఉండిపోతారు. వాళ్ళ హార్డ్ వర్క్కి, వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్కి మధ్య ఏదో కనెక్షన్ మిస్ అయినట్లు అనిపిస్తుంది కదా. అయితే క్వశ్చన్ ఏంటంటే, హార్డ్ వర్క్ మాత్రమే సరిపోకపోతే మరి ఆ మిస్సింగ్ పీస్ ఏంటి? ఆ రహస్యమేంటి? ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న స్టోరీ ఇమాజిన్ చేసుకుందాం. రాహుల్ మరియు కిరణ్ ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరూ డిసిప్లిన్డ్, ఇద్దరూ చాలా హార్డ్ వర్కింగ్. ఇద్దరూ ఒకేసారి ఒకేలా తమ కెరియర్ను మొదలుపెట్టారు. వాళ్ల స్టార్టింగ్ పాయింట్ సేమ్. కానీ 10 ఏళ్ల తర్వాత చూస్తే వాళ్ళిద్దరి జీవితాలు కంప్లీట్గా డిఫరెంట్. 10 ఏళ్ల తర్వాత రాహుల్ ఇంకా పేచెక్ టు పేచెక్ లైఫ్లో ఉన్నాడు. అంటే జీతమొస్తేగాని నెలగడవదు. మరోవైపు కిరణ్ మాత్రం మంచి ఇన్వెస్ట్మెంట్స్ బిల్డ్ చేసుకున్నాడు. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఇద్దరూ చేసిన హార్డ్వర్క్ సేమ్, వాళ్ల శాలరీ గ్రోత్ కూడా ఆల్మోస్ట్ సేమ్. మరి ఫైనాన్షియల్ అవుట్కమ్ ఎందుకంత డిఫరెంట్గా ఉంది? అసలు వాళ్ల మధ్య రియల్ డిఫరెన్స్ ఏంటి? హార్డ్వర్క్ చాలా ఇంపార్టెంట్, కానీ దాని వెనుక మనం గమనించని ఒక హిడెన్ ట్రూత్ ఉంది. ఆ నిజం తెలిస్తేనే మనం ఈ ట్రాప్ నుంచి బయటపడగలం. ఆ నిజమేంటంటే, హార్డ్ వర్క్ ముఖ్యంగా మనకు ఇన్కమ్ని క్రియేట్ చేస్తుంది. కానీ వెల్త్ క్రియేట్ చేయడానికి కేవలం ఇన్కమ్ సరిపోదు. దానికి పూర్తిగా వేరే సిస్టమ్ అవసరం. ఒక్కసారి నిజాయితీగా ఆలోచించండి. ఎంత హార్డ్వర్క్ చేస్తున్నా ఎప్పుడైనా ఇలా అనిపించిందా, నా ఇన్కమ్ పెరుగుతోంది కానీ ఫినాన్షియల్ ఫ్రీడమ్ మాత్రం ఇంకా చాలా దూరంలోనే ఉంది అని? రాహుల్కి, కిరణ్కి మధ్య ఉన్న అసలైన తేడా ఇదే. ఒకరు వర్కింగ్ హార్డ్, ఇంకొకరు వర్కింగ్ విత్ ఫైనాన్షియల్ స్ట్రాటజీ. ఇదే అసలైన గేమ్ చేంజర్. దాని ఫలితమే ఇదే. హార్డ్ వర్క్ ఇన్కమ్ని ఇంక్రీజ్ చేస్తుంది, కానీ ఫైనాన్షియల్ స్ట్రాటజీ వెల్త్ని బిల్డ్ చేస్తుంది. ఇదే ఆ మిస్సింగ్ పీస్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. పర్సన్ ఏ శాలరీ 80,000, కానీ సంపాదించిందంతా ఖర్చు చేస్తాడు, జీరో ఇన్వెస్ట్మెంట్. పర్సన్ బి శాలరీ 60,000, కానీ ప్రతీ నెల 10,000 ఇన్వెస్ట్ చేస్తాడు. ఒక 10-15 ఏళ్ల తర్వాత ఎవరి ఫైనాన్షియల్ పొజిషన్ స్ట్రాంగ్గా ఉంటుంది? దీన్ని బట్టి మనకర్థమయ్యేదేంటంటే, మీ ఇన్కమ్ కాదు మీ వెల్త్ని డిసైడ్ చేసేది, మీ బిహేవియర్. అంటే డబ్బుతో మీకున్న రిలేషన్షిప్, మీ ఫైనాన్షియల్ హ్యాబిట్స్, అవే మీ వెల్త్ని డిసైడ్ చేస్తాయి. కాని ఇక్కడ మరో క్వశ్చన్ వస్తుంది. ఈ కాన్సెప్ట్ ఇంత సింపుల్ అయితే మరి ఎందుకు చాలామంది వెల్త్ బిల్డ్ చేయడంలో ఫెయిల్ అవుతారు? దీనికి ఆన్సర్ సైకలాజికల్. చూడండి, స్కూల్ మనకి హార్డ్ వర్క్ నేర్పుతుంది, జాబ్ మనకి ఇన్కమ్ ఎలా ఎర్న్ చేయాలో నేర్పుతుంది. కానీ ఆ తర్వాత స్టెప్, ఆ ఇన్కమ్ని అసెట్స్గా ఎలా కన్వర్ట్ చేయాలి అని ఆ మిస్సింగ్ స్టెప్ని మనకి ఎవరూ నేర్పరు. సో ఫైనల్ ట్రూత్ ఏంటంటే, హార్డ్ వర్క్ చాలా ముఖ్యం, దాన్ని ఎవ్వరూ కాదనలేరు. అది ఫౌండేషన్ లాంటిదే. కానీ హార్డ్ వర్క్ ఒక్కటే వెల్త్ క్రియేట్ చేయలేదు. ఈ సింపుల్ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. ఇన్కమ్కి సరైన ఫైనాన్షియల్ స్ట్రాటజీ యాడ్ అయినప్పుడు మాత్రమే వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ మిడిల్ క్లాస్ ట్రాప్ సిరీస్లో మనం ఇలాంటి ఇన్విజిబుల్ ఫైనాన్షియల్ ప్యాటర్న్స్ గురించే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మధ్యతరగతి ప్రజలు తెలియకుండానే చేసే మరో డేంజరస్ మనీ మిస్టేక్ గురించి చూద్దాం. ఈ విశ్లేషణ మీకు రిలేటబుల్గా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో హార్డ్ వర్క్ ట్రాప్ అని టైప్ చేయండి. చూద్దాం ఎంతమంది ఈ ట్రాప్లో ఉన్నారో. ఈ సమాచారం యూస్ఫుల్ అనిపిస్తే ఈ విశ్లేషణకి ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి ఫైనాన్స్ సైకాలజీకి సంబంధించిన మరిన్ని ఇన్సైట్స్ కోసం ఫిన్ తెలుగు హబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.